ఈ క్రమంలో మీ గురించి సినిమా సర్కిల్, సీరియల్ సర్కిల్ సంథింగ్ మీరు ఎప్పుడైనా విని బాధపడ్డ కామెంట్ ఏమన్నా ఉందా? లేదండి, అందరికీ నేను ఇష్టం, లేకపోతే అస్సలు ఇష్టం లేదు నేను అంటే. ఇదేదో బాగుంది, రెండే అయితే చాలా ఇష్టము నా గురించి, రెండే వర్షన్స్ అండి బయట. నేనంటే అస్సలు ప్రాణం అంత ఇష్టం ఉన్నోళ్ళు ఉన్నారు, ఓకే, నా మొహం చూస్తేనే ఎక్కే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఐ కాంట్ హెల్ప్. సో మరి అలాంటి వాళ్ళని చూసినప్పుడు, అలాంటి వాళ్ళ మాటలు విన్నప్పుడు నా ముందు ఎవరు మాట్లాడే ధైర్యం లేదు. సో వెనకాల ఏం మాట్లాడుకుంటే ఏమంటే నేను కరెక్ట్గా మాట్లాడతాను. సో ఐ డోంట్ కేర్. సరే, మీరు ఇంతకుముందు ఏమన్నా కోపంలోనో, బాధలోనో, లేకపోతే బిజీలోనో ఏదన్నా ఒక నిర్ణయం వద్దనుకోవడం, అలాంటి వల్ల జరిగిన లాస్ ఏమైనా ఉందా? బాగా బాధపడ్డ లాస్ అంటే అదే ఐ డోంట్ నో. నేను కరెక్ట్ చేశానని నా ఫీలింగ్, కానీ చాలా మందికి అది నేను తప్పు అనిపించింది. ఇప్పటికీ ఐ స్టాండ్ బై మై వర్డ్ దట్ ఐ డిడ్ అ గుడ్ జాబ్. ఐ మీన్ ఐ డిడ్ రైట్, నాట్ అ గుడ్ జాబ్, ఐ డిడ్ రైట్. ఓ సినిమా షూటింగ్కి వెళ్ళాను, కొత్త వాళ్ళు, కొత్త అబ్బాయి వాళ్ళ ప్రొడ్యూసర్కి సంబంధించిన వాళ్ళు. సినిమా రిలీజ్ అయిందో కూడా తెలియదు, ఐ డోంట్ థింక్. ఓకే, వెళ్ళాను. చాలా పెద్ద ఆర్టిస్టులు అందరూ ఒక్కొక్క రోజు క్యారెక్టర్లు ఏమో చేశారు. సో నాకు 2 రోజుల్లో ఏమో చెప్పారు. వెళ్ళాను, సెట్కి వెళ్ళాను, చూస్తే ఆ అబ్బాయి అసలు యాక్టింగే చేయట్లేదు. వెనకాల ప్రాంప్ట్ చేస్తున్నారు, ఆ అబ్బాయి ఆ ప్రాంప్టర్ని చూసి డైలాగ్ చెప్తున్నాడు. నాకు చెప్పాలి డైలాగు. నేను హలో ఆగండి, అసలు ఏంటి అబ్బాయి ఏంటి ప్రాంప్టర్ని చూసుకుంటూ డైలాగ్ చెప్తున్నాడు అంటే, పర్లేదు మేడం చేయండి అని నాకు సర్రని వచ్చేసింది. ఇంకా